నమస్తే అండి. అందరికీ నమస్కారం సార్. నా పేరు సుమార్ సన్యాసరావు సార్. నేను హెచ్ఆర్ల మండలం హెచ్ఆర్ల యూనిట్లో ఎల్వన్గా పనిచేస్తున్నాను సార్. ఇది నా ఏటీఎం మోడల్ సార్. 20 సెంట్లు వేసుకున్నాను. 18 బెడ్లు వచ్చింది సార్. ఒక్కో బెడ్లో కూడా మామూలు కూరగాయలు వేసుకున్నాను సార్. ఆకుకూరలు కొత్తిమీర వేసుకున్నాను సార్. గోంగూర వేసుకున్నాను సార్. తోటకూర వేసుకున్నాను సార్. అలాగే కూరగాయలు కూడా ఇది కూడా వేసుకున్నాను సార్. క్యాబేజీ కూడా వేసుకున్నాను సార్. ముల్లంగి వేసుకున్నాను సార్. వంగ వేసుకున్నాను సార్. టమాటా వేసుకున్నాను సార్. మిరప వేసుకున్నాను సార్. ఉల్లి వేసుకున్నాను సార్. తీగజాతి కూడా వేసుకున్నాను సార్. మొత్తం 18 రకాల పంటలు వేసుకున్నాను సార్. దీనివల్ల నాకు 28 రోజులు 32 రోజులు అయింది. వాళ్ళకి వేసి 38 రోజులు అయింది. కరెక్ట్ 38 రోజులు 9,540 రూపాయలు వచ్చిందండి ఇన్కమ్. అంటే 35 రోజుల్లో సుమారుగా 10,000 వచ్చింది. సో దీంట్లో రిలో సోయింగ్ ఎట్లా చేస్తున్నారు? కొత్తిమీర తీసాను సార్. మళ్ళీ కొత్తిమీర వేసాను సార్. మొక్కలు కూడా వస్తుంది సార్. మొలక వచ్చింది. అలాగే ముల్లంగి తీసాను సార్. ముల్లంగి వేసుకుంటాను సార్. అలాగే గోంగూర తీసాను సార్. గోంగూర కూడా వేసుకుంటాను సార్. అలాగే తోటకూర తీసాను సార్. తోటకూర కూడా వేసుకుంటాను సార్. ఓకే, ఇందులో మీరు ప్రకృతి సాగు పద్ధతులు ఏంటేంటి ఆచరిస్తున్నారు? ప్రకృతి సాగు పద్ధతులు అంటే మేము మొదటి నుంచి కూడా దీనిలో ఇంకేమీ లేదండి. నీమాస్త్రే 15 రోజులు ఒకసారి వేస్తున్నాను. నీమాస్త్రం స్ప్రే చేసుకుంటాను. తెగులు పురుగులు ఏమి లేవండి. మరి ఘనజీవితం వేసుకుంటాను సార్. తర్వాత ద్రవజీవితం విడిచిపెడుతున్నాను సార్. సో వీటి కూరగాయలని మీరు ఎక్కడ అమ్ముతున్నారంటే? కింద మీద సెంటర్ అని ఉన్నదండి. ఇక్కడ ఇచ్చేస్తాం సార్. ఇంకా ఎక్కువైపోతే మేము ఏంటంటే శ్రీకాకుళం లక్ష్మీ మార్కెట్ దగ్గర లక్ష్మీ టాకీస్ మార్కెట్ ఉందండి. అక్కడ పట్టుకెళ్తామండి. ఓకే, అంటే ఇప్పుడు ఏటీఎంలో నిరంతరం కంటిన్యూ డబ్బులు వస్తాయండి. నిరంతరం ఏటీఎం మీద కంటిన్యూ వస్తాయండి డబ్బులు. ప్రతిరోజు రోజుకి 500, 200, 300, 1000 అని చెప్పలేదు. రోజు తెప్పించి రోజు తెప్పించి కంటిన్యూ మా డబ్బులు వస్తాయండి. ఓకే, మీకు ధన్యవాదాలండి. నమస్కారం సార్.